Yes. Students, welcome to the class. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే సిరీస్ని స్టార్ట్ చేసాం. దాంట్లో మనము నేషనల్ కమిషన్ ఫర్ బీసీని లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నౌ టుడే లెట్ us see వెరీ ఇంపార్టెంట్, జనరల్గా చాలా ఎగ్జామ్స్లలో వస్తుంది కానీ డిస్కషన్ చేయని టాపిక్, స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్. ఆర్టికల్ 350, ఆర్టికల్ 350B ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్. ఈ స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 29 కానీ, ఆర్టికల్ 30 కానీ, ఆర్టికల్ 350B కానీ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ ఇవి చూడాలి. ఇవి ఒక్కసారి చూసేసి దాని తర్వాత లింగ్విస్టిక్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారో, అతని యొక్క డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. క్లియర్ సార్? చలో, మనకి పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 ఇవి రెండు కూడాను మైనారిటీ హక్కులు, మైనారిటీ రైట్స్ గురించి మాట్లాడతాయి అని చెప్పేసి డిస్కస్ చేశాం. దేంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 టాక్స్ అబౌట్ దిస్. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 29? ఆర్టికల్ 20 categorizes minorities into two types. One, religious minorities, two, linguistic minorities. Now, who are the religious minorities? Religious minorities అంటే ఏఎం ప్యాట్రోనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారంగా ఎవరైతే రిలీజను 50% కంటే తక్కువ, అంటే టోటల్ పాపులేషన్లో 50% కంటే లోపల ఉండి గవర్నమెంట్ వాళ్ళని మైనారిటీగా డిక్లేర్ చేస్తే వాళ్ళని రిలీజియస్ మైనారిటీస్ అంటారు. ఎవరెవరు ఉన్నారు సార్ అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బుద్ధిస్ట్ కానీ, పార్సీ కానీ, అంటే ఈ 6 మంది ప్రస్తుతానికి ఇండియాలో మైనారిటీస్గా ఉన్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే ఒక సంస్థ ఉంది. ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ, నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. Now, what is the meaning of linguistic minority? A linguistic minority is on the basis of language, భాష. భాషపరమైన మైనారిటీలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు మాట్లాడతాం. మనం సపోజ్ కేరళకు పోయినాం అనుకోండి, తమిళనాడుకు పోయినాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా మైనారిటీస్ అవుతాం. దీని పరంగా కాదు, రిలీజియస్ పరంగా మైనారిటీస్ అవ్వము, భాష పరంగా మైనారిటీస్ అవుతాం. అక్కడ వాళ్ళు మాట్లాడే భాష మనకు రాదు. సో వీఆర్ మైనారిటీస్ అక్కడ. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ ప్రొటెక్ట్ చేయడానికి 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారంగా ఆర్టికల్ 350Bని యాడ్ చేశారు. ఆర్టికల్ 353B టాక్స్ అబౌట్ స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్. ఈ స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసరు భాషపరమైన మైనారిటీలని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి సార్ వాట్ ఈస్ ఆర్టికల్ 30? ఆర్టికల్ 30 ఈస్ వెరీ సింపుల్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ అంతే. ఎవరైతే రిలీజియస్ మైనారిటీస్ ఉంటారో లేదా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంటారో వీళ్ళకి విద్యా సంస్థలు, మైనారిటీ విద్యా సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించుకునే హక్కు ఉంటుంది. Both religion-based minorities and linguistic-based minorities have the authority to constitute their own religious educational institutions అని చెప్పి ఆర్టికల్ 30 చెప్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు మనం డిస్కషను ఎస్ఎల్ఓ, స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్. మనకి 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 7వ రాజ్యాంగ సవరణ చట్టం దేని ద్వారా వచ్చింది చెప్పండి? మనకి యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ రైట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇంకో పేరేంటి? రైట్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క ఇంకో పేరు ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ ద్వారానే 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం తీసుకొచ్చారు. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్
ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ రాష్ట్రాల యొక్క విభజన జరిగింది, స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది. అంటే భాష పరంగా స్టేట్ల యొక్క రీఆర్గనైజేషన్ జరిగింది. అంటే మరాఠీలకి ఒక రాష్ట్రము, గుజరాతీలకు ఒక రాష్ట్రము, తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రము, కన్నడ మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రము, తమిళ్ మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రము, బీహారీ మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రము, హిందీ మాట్లాడే వాళ్ళకి అనేకమైన రాష్ట్రాలు. ఇట్లా భాష పరంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఫజల్ అలీ కమిషన్ ద్వారా ఈ చట్టము లింగ్విస్టిక్ బేస్డ్ డివిజన్ ఆఫ్ ద స్టేట్ తీసుకొచ్చారు. మరి ఎప్పుడైతే లింగ్విస్టిక్ బేస్డ్ డివిజన్ ఆఫ్ స్టేట్ తీసుకొస్తే ఆ రాష్ట్రంలో ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారుగా. మరి ఆ భాష కాకుండా వేరే భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇండియా అంటే ఇండియన్స్ది, మొత్తం అందరూ ఉంటారు. భాష, ఈ రాష్ట్రం అనేది ఆ భాష వచ్చిన వాళ్ళకే కాదు, ఏ భాష వచ్చిన వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఓన్లీ ఒక క్రైటీరియా మాత్రమే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో తమిళియన్స్ ఉంటారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడ మణిపూర్కి చెందిన ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, అతనికి తమిళ్ రాదు, వాళ్ళకి మణిపూరి రాదు. మరి ఇతను మైనారిటీ అవుతాడు. వీళ్ళు మెజారిటీ ఉన్నారు, వాళ్ళు ఈ మణిపురి అనే అబ్బాయిని కానీ లేదా అమ్మాయిని కానీ హరాస్ చేయొచ్చు కదా. మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అధికారం కూడా రాజ్యాంగానికి ఉంది. కాబట్టి ఆర్టికల్ 350 ద్వారా, ఇదే 7వ రాజ్యాంగ సవరణ చట్టము ఆర్టికల్ 350ని తీసుకొని వచ్చి, ఈ ఆర్టికల్ 350 అనేది పార్ట్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేశారు. పార్ట్ 17 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజెస్. అఫీషియల్ లాంగ్వేజెస్ అనే ఒక పార్ట్ 17లో యాడ్ చేసి, దీని ద్వారా స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఈ స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసరు లింగ్విస్టిక్ మైనారిటీస్ ఏదైతే రాష్ట్రాలలో ఉంటారో వాళ్ళ యొక్క జస్టిస్ బాగోగులు చూసుకోవాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఇది దీని యొక్క వెనకాల స్టోరీ. క్లియర్ సార్? ఇప్పుడు మనము అసలు ఆర్టికల్ 350బిలో ఏముందో చూద్దాం. ఆర్టికల్ 350బి, ఓకేనా? ఆర్టికల్ 350బి కనపడకపోతే నేను చదువుతున్నా. There shall be a special linguistic officer, special officer for linguistic minorities appointed by the president. Point number 1. Who is appointed by the president? It shall be the duty of the special officer to investigate all the matters relating to safeguard, provide for linguistic minorities under this constitution. Point number 2. Right? Point number 3. And report to the President of India upon those matters such intervals as President may deem ask. Point number 3. President shall cause all such reports, right, to be laid on before the House of the Parliament and sent to the governments of the state concerned. Point number 4. సో ఇక్కడ ఆర్టికల్ 350లో 4 పాయింట్లు చూసాం సార్. ఏమేం పాయింట్లు చూసినాం ఇక్కడ? జాగ్రత్త, సింపుల్ ఉంటుంది, ఏముండదు. పాయింట్ నెంబర్ 1, ఆర్టికల్ 350బి ప్రకారంగా there shall be a special linguistic officer appointed by President of India. ఇతనంట లింగ్విస్టిక్ మైనారిటీస్ మీద ఇన్వెస్టిగేషను, సేఫ్గార్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ provided to linguistic minorities as per the constitution. ఇతను లింగ్విస్టిక్ మైనారిటీస్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఇతను ఒక యాన్యువల్ రిపోర్ట్ ని కానీ లేదా రైట్ వెన్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్, ఒక రిపోర్ట్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేయాలి. 4వ పాయింట్ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రిపోర్ట్ ని పార్లమెంటులో మరియు స్టేట్ లెజిస్లేచర్ లో ప్రవేశపెడతారు, రైట్, ఫర్ డిస్కషన్ అండ్ టేకింగ్ అప్ సర్టన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. దట్ ఈస్ ద మీనింగ్ సార్. ఓకే, నౌ లెట్ us see some more points. ఇది చూడండి. A linguistic minority is a group of people whose mother tongue is different from that of other majorities in the state or part of the state. Thus, linguistic minorities are determined on the state-wise basis. Linguistic minorities అనేవి state-wise గా తెలుస్తూ ఉంటుంది. Originally, Constitution of India did not make provisions
ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రికమెండ్ చేసింది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అని మనము తీసుకొని రావడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు చెప్పిన. రోల్, వాట్ ఈస్ అ రోల్? వినండి సార్. ఇది కూడా చెప్పాను మీకు. ఆర్టికల్ 29, 30 రైట్, ఇవన్నీ చెప్పేసాను. ఒక్కసారి వినండి చూద్దాం. ఏదైనా పాయింట్ మిస్ అయితే తెలియదు కదా మనకి. సో అందుకని చెప్పేసి అంటున్నా. ఓకే. In a diversified country like India, there is also discrimination with respect to language spoken. ఎక్కువ యూరోప్ లో ఉంటది, ఇండియాలో ఉండదు. Every state in India has a significant proportion of people of other languages. Protection of these people of minorities is a constitutional obligation of the government. At the same time, it is also a responsibility of the government to develop Hindi as a lingua franca of the nation. ఇది కూడా ఆర్టికల్ 350 లో రాస్తుంది. సారీ 351 లో రాస్తుంది. Article 351 says the state shall take in development of Hindi language. Article 29-30 of the Indian Constitution aim to protect the rights of the minorities. Directives there exist few other directives, like state have the authority to choose their regional language as the official document of the state. The English speaking states need not communicate in the English language, and the center should expect the complement the discussion in English as well. ఇది అంత అవసరం లేదండి, ఇది మనం అఫీషియల్ లాంగ్వేజెస్ అనే చాప్టర్లో చెప్తాను మీకు. ఇప్పుడు డోంట్ బ్రేక్ యువర్ హెడ్స్. లెట్స్ గో టు అదర్ థింగ్స్. Significance of directives of linguistic diversity in India. The cultural diversity of the nation is enriched. Federalism, ఇది ఓకే. సేఫ్ గార్డ్స్, ఇది ఓకే. ఇది కాదు నాకు కావాల్సింది ఇక్కడ. యా, ఇది ఒకటి. What are the objectives of the special linguistic minorities? To provide equal opportunities to the linguistic minorities, to spread awareness amongst the linguistic minorities about the safeguards available to them, to ensure effective implementation of the safeguards provided to linguistic minorities, to handle the representations for redressal of grievances related to safeguard of the linguistic minorities. And లింగ్విస్టిక్ మైనారిటీస్ కి సంబంధించిన అన్ని సేఫ్ గార్డ్స్ విషయాలలో వీళ్ళు ముందుంది చూసుకుంటారు. ఇక్కడ ఈ క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్ కి. ఇదిగోండి, ఇది సార్, ఇదిగోండి ఈ 2 పాయింట్లు. ఓకే. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీస్ ఈజ్ ఇన్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఢిల్లీ కాదు, అలహాబాద్, ఉత్తరప్రదేశ్. దాన్ని ప్రయాగరాజ్ అంటాం మనం ఇప్పుడు. కానీ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? కర్ణాటక బెల్గాంలో, తమిళనాడు చెన్నైలో, కోల్కతా వెస్ట్ బెంగాల్లో. సో ఇంపార్టెంట్ సార్ ఇది. బెల్గాం, చెన్నై, కోల్కతా, రైట్. ఇవి 2 క్యాపిటల్స్, ఇది కాదు. సో ఇది వచ్చేసి కర్ణాటక, ఇది వచ్చేసి తమిళనాడు, ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇవి 2 బ్రాంచెస్. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ అలహాబాద్ లేదా ప్రయాగరాజ్. అలహాబాద్ యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. టు ప్రొటెక్ట్ ది లింగ్విస్టిక్ మైనారిటీస్. Commissioner is assisted at the headquarters by the deputy commissioners and assistant commissioners. The commissioner falls under Ministry of Minority Affairs. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుందేమో అని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. రియల్లీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్లియర్ సార్? సో ఇది మనకి ఈ స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీసర్ రిలేటెడ్ గా ఉన్న విషయాలు. మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో నెక్స్ట్ ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.